అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం హిందూ పురాణాలు, రామాయణం, మహాభారతం మరియు దేవతలకు సంబంధించిన 20 ఆసక్తికరమైన ప్రశ్నలను తీసుకొచ్చాను. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా సులభం, కానీ మరికొన్ని ప్రశ్నలు మీ జ్ఞానానికి నిజమైన పరీక్ష. మరెందుకు ఆలస్యం? మన జ్ఞానాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. ఇంకా వీడియోను ప్రారంభిద్దామా? లెట్స్ బిగిన్. రావణుడు ఘోర తపస్సు చేస్తున్నప్పుడు నరికి సమర్పించిన తలలు తిరిగి ఎలా పునరుద్ధరించబడ్డాయి? బ్రహ్మవర ప్రభావంతో. శివుడు కొత్త తలలు ఇచ్చాడు, విష్ణువు అనుగ్రహించాడు, కుబేరుడు ప్రసాదించాడు. బ్రహ్మవర ప్రభావముతో. తపస్సులో తన తలలను ఆహుతిగా సమర్పించగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం ప్రసాదించి వాటిని తిరిగి పునరుద్ధరించాడు. జయ విజయుల మూడో జన్మలో శిశుపాలుడితో పాటు జన్మించిన వాడు ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, దంతవక్రుడు, హిరణ్యాక్షుడు. దంతవక్రుడు. జయ విజయులు మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్రుడిగా అవతరించారు. గణేశ పురాణం ప్రకారము మయూరేశ్వర అవతారంలో వినాయకుని వాహనం ఏమిటి? సింహం, నెమలి, ఎలుక, హంస. నెమలి. గణేశ పురాణం ప్రకారం మయూరేశ్వర రూపములో వినాయకుడు నెమలిని వాహనంగా ఉపయోగించాడు. యమధర్మరాజు చేతిలో ఉండే ప్రధాన ఆయుధం ఏమిటి? త్రిశూలం, గద, చక్రం, యమపాశం. యమపాశం. యముడు యమపాశంతో జీవాత్మను తన లోకానికి తీసుకువెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధం తరువాత స్త్రీలు రహస్యం దాచలేరని శపించినది ఎవరు? యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, వ్యాస మహర్షి. యుధిష్ఠిరుడు. కర్ణుని జన్మరహస్యం దాచినందుకు బాధపడి యుధిష్ఠిరుడు ఈ శాపం ఇచ్చాడని మహాభారతంలో ఉంది. వాలికి ఉన్న విశేష వరం ఏమిటి? అమరత్వం, ఎదురుగా యుద్ధం చేసే శత్రువు శక్తిలో సగం తనకు రావటం, అదృశ్యం అవ్వటం, బ్రహ్మాస్త్రం పనిచేయకపోవటం. ఎదురుగా యుద్ధం చేసే శత్రువు శక్తిలో సగం తనకు రావటం. వాలితో ఎదురెదురుగా యుద్ధం చేసిన వారి శక్తిలో సగం వాలికి చేరే వరం ఉండేది. అష్టచిరంజీవుల్లో ఉన్న ఏకైక రాక్షస రాజు ఎవరు? అశ్వత్థామ, విభీషణుడు, మహాబలి, హనుమంతుడు. మహాబలి. అష్టచిరంజీవులలో మహాబలి మాత్రమే రాక్షసరాజు. అమర్నాథ్ మహత్యం ప్రకారము పరమశివుడు పార్వతీదేవికి అమరకథ చెబుతున్నప్పుడు దానిని విన్న పక్షి ఏది? గరుత్మంతుడు, హంస, కాకి, చిలుక. చిలుక. అమర్నాథ్ మహత్యం ప్రకారము ఆ చిలుక తరువాత శుక మహర్షిగా అవతరించిందని కథనం. ఏ నదిని కేవలం దర్శించినా పుణ్యం లభిస్తుందని నమ్ముతారు? నర్మదా, గోదావరి, యమున, కృష్ణ. నర్మదా. గంగలో స్నానం చేసినంత పుణ్యం నర్మదా నదిని దర్శించినా లభిస్తుందని విశ్వాసం. పిండ ప్రదానానికి అత్యంత ప్రసిద్ధి చెందిన నది ఏది? గోదావరి, ఫల్గు నది, కావేరి, సరస్వతి. ఫల్గు నది. గయలోని ఫల్గు నది ఒడ్డున పిండ ప్రదానం చేయటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శత్రుఘ్నుడి భార్య పేరు ఏమిటి?
ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, సునయన. శృతకీర్తి. శృతకీర్తి కుశధ్వజ మహారాజు కుమార్తె, శత్రుఘ్నుని భార్య. సూర్యగ్రహణం చంద్రగ్రహణానికి కారణమని పురాణాలు చెప్పేవారు ఎవరు? మధుకైటబులు, సుందా ఉపసుందులు, రావణుడు కుంభకర్ణుడు, రాహువు కేతువు. రాహువు కేతువు. రాహువు కేతువులు సూర్యచంద్రులను మింగటం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని పురాణ విశ్వాసం. వాసుకి ఆదిశేషులకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదమ్ములు, మామ అల్లుళ్ళు, గురు శిష్యులు, శత్రువులు. అన్నా తమ్ముళ్ళు. ఇద్దరు కశ్యప ప్రజాపతి కద్రువదేవి సంతానం. రావణుడు లంకను ఎవరి నుండి స్వాధీనం చేసుకున్నాడు? ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, విశ్వకర్మ. కుబేరుడు. విశ్వకర్మ నిర్మించిన లంకను కుబేరుడు పాలించాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకను స్వాధీనం చేసుకున్నాడు. పరశురాముడికి పరశు గొడ్డలి ఎవరు ప్రసాదించారు? విష్ణువు, అగ్నిదేవుడు, పరమశివుడు, బ్రహ్మదేవుడు. పరమశివుడు. పరశురాముడు పరమశివుని నుండి పరశు ఆయుధాన్ని పొందాడు. భగీరథుడికి ముందు గంగను భూమికి తేవడానికి ప్రయత్నించిన వారు ఎవరు? సగరుడు, అసమంజసుడు, యయాతి నహుషుడు, దశరథుడు అజుడు, అంశుమంతుడు, దిలీపుడు. అంశుమంతుడు, దిలీపుడు. అంశుమంతుడు, దిలీపుడు విఫలమయ్యారు. భగీరథుడు గంగను భూమికి తీసుకొచ్చాడు. దేవతల శిల్పిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? విశ్వకర్మ, మయాసురుడు, త్వష్ట, నలుడు. విశ్వకర్మ. విశ్వకర్మ దేవతల దివ్య నిర్మాణాలకు ప్రసిద్ధుడు. మయసభను నిర్మించిన అసుర శిల్పి ఎవరు? త్వష్ట, మయాసురుడు, విశ్వకర్మ, నలుడు. మయాసురుడు. మయాసురుడు అసురులలో గొప్ప శిల్పి. సంజీవని మూలిక కోసం హనుమంతుడు ఏ పర్వతాన్ని మోసుకొచ్చాడు? వింధ్య పర్వతం, మేరు పర్వతం, ద్రోణగిరి పర్వతం, మందర పర్వతం. ద్రోణగిరి పర్వతం. సంజీవని మూలికను గుర్తించలేక హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చాడు. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రసిద్ధ క్షేత్రం ఏది? కాశీ, శ్రీశైలం, కేదార్నాథ్, రామేశ్వరం. రామేశ్వరం. లంక విజయానంతరం శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. హలో డివోటీస్, ఈ 20 ప్రశ్నలలో ఎన్ని సమాధానాలు కరెక్ట్గా చెప్పారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి డివోషనల్ క్విజెస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ.